అది పూర్తిగా ప్రజలు నిర్ణయించబడిన గవర్నమెంటు. ఇక కేరళ నర్స్ విషయానికి వస్తే ఇవాళ ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. భారత ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. కానీ కేఏ పాల్ని చాలా కమెడియన్గా చాలామంది చూస్తూ ఉంటారు, ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్లు. కానీ కేఏ పాల్ గురించి పూర్తిగా చాలామందికి తెలియదు. ఆయన వివిధ దేశాధినేతలతో అనేక సందర్భాల్లో కలిసి కూర్చుని మాట్లాడారు. లంచ్ డిన్నర్ పార్టీల్లో ఆయన గతంలో ఉన్న వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి. కానీ ఆయన మాట తీరు వల్ల ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి ఆ తర్వాత క్రమంలో. కానీ కేఏ పాల్ యమన్ వెళ్ళారు, స్వయంగా అక్కడ ఆ దేశంలోని కీలకమైన నేతలతో మాట్లాడారు. అంటే మోదీ చేయలేంది కేఏ పాల్ చేశాడు అని చెప్పి సోషల్ మీడియాలో పాజిటివ్గా కేఏ పాల్కి అనుకూలంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఏమంటారు? ఎస్ అండి, కేఏ పాలు మనకి ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఏంటంటే ఆయన్ని డిఫరెంట్గా క్యారికేచర్ పిక్చర్స్తో మనకి చేస్తూ ఉంటారు. కానీ నిన్న ఈ ఈ కేరళ నర్సుకి సంబంధించిన విషయంలో కేఏ పాల్ పాత్ర అనేది చాలా విశిష్టమైన ఒక మహోన్నతమైన పాత్రను మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన 3 రోజుల పాటు యమన్ అనేది అంతర్యుద్ధంలో ఉంది. అక్కడ హౌతీల మధ్యన, అక్కడ అమెరికా సపోర్ట్ గవర్నమెంట్ మధ్యన పెద్ద అంతర్యుద్ధంలో ఉంది. యమన్ అనేది సానా క్యాపిటల్ కూడా వెళ్ళలేరు. కానీ కేఏ పాల్ గారు సానా యమన్ క్యాపిటల్ వెళ్ళి అక్కడ వాళ్ళ బ్లడ్ మనీకి సంబంధించి వాళ్ళు క్షమిస్తాను నిప్పు సినిమాలో రవితేజ మనం చూస్తూ ఉంటాం అనమాట, హీరోయిన్ బ్రదర్కి సంబంధించి ఆ బ్లడ్ మనీ అని ఆ ఫ్యామిలీ విక్టిమ్ ఫ్యామిలీకి క్షమిస్తేనే ఇప్పుడు ఈ ఉరిశిక్ష నుంచి బయటకు రాగలరు. ఆయన అక్కడ వెళ్ళి సానా యమన్ రాజధాని వెళ్ళి 3 రోజులు అక్కడ స్టే చేసి అక్కడ అరియార్ అని ఒక ముస్లిం నేతలతో, హౌతీ నేతలతో, ఇరానియన్ అఫీషియల్స్, ఎందుకంటే ఇరాన్ ఒమన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది హౌతీల మీద. అక్కడ హుతీల ప్రభావం చాలా ఎక్కువ, వాళ్ళు అమెరికానే ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరితో చర్చలు జరిపి 3 రోజులు ఆ బ్లడ్ మనీ ఆ యొక్క విక్టిమ్ ఫ్యామిలీ మెహదీ యొక్క ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం వల్ల ఒక లెటర్ని ఇవి సంపాదించడం వల్ల అక్కడ ఉరి అనేది వాయిదా పడింది అనేది చాలా సుస్పష్టంగా మనకు కలుపుతుంది. పిక్చర్స్ కూడా కనపడుతూ ఉంటాయి. ఆయన సానా వెళ్ళింది ఏదో ఇక్కడ పెట్టేసి ఏ పిక్చర్లు ఏం పెట్టలేదు. కానీ ఆయన క్లెయిమ్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక కౌన్సిల్, ఒక ట్రస్ట్ ఈ నర్సు తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఒక సుస్పష్టంగా చెప్పిందనమాట, ఎగ్జాస్టెడ్ ఎనీ యాక్సెస్, నో యాక్సెస్ టు యమనియన్ గవర్నమెంట్. యమన్ గవర్నమెంట్తో మాకు సంబంధాలు లేవు. ప్రస్తుతం అక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి లేదు యమన్ గవర్నమెంట్లో. కాబట్టి డిప్లొమాటిక్ మిషన్స్ కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టం, అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఉరిని మేము ఆపలేమనుకుంటూ అండే మీనింగ్తో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది గమనించలేదు. ఇదే మన కేఏ పాల్ గారు కూడా చెప్తున్నారు. అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం చేయలేని దాన్ని ఈయన ఆపాడా ఉరి? ఎందుకంటే ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు రంగంలో దిగిన ఎస్ జయశంకర్ గారు చైనాలో చాలా బిజీగా ఉన్నారు ఎస్సీఓ మీట్లో. అంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర అనేది చాలా తక్కువ ఉంది ఈ విషయంలో. డిప్లొమాటిక్ మిషన్స్ లేవండి యమన్లో, సనా క్యాపిటల్లో ఇప్పుడు డిప్లొమాటిక్ మిషన్స్ లేవు. అక్కడ ఎవరు లేరు, అంబాసిడర్ సరిగ్గా మాట్లాడడానికి లేరు, ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కూడా అక్కడ లేదు. అంత యాక్టివ్గా వెళ్ళాలి అఫీషియల్స్ అంటే అక్కడ ఏమీ లేదు, అంతర్యుద్ధం, చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యమన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈయన అందరితో మాట్లాడడం, ఇటు క్రిస్టియన్ అక్కడ చర్చి కూడా బలంగా ఉంటుంది యమన్లో, అక్కడ క్రిస్టియన్ నాయకులు వీళ్ళతో మాట్లాడి అక్కడ అరియార్ అనే ఒక నేతను కలిసి, ఒక సున్నీ నేతను కలిసి వాళ్ళ ద్వారా ఒక అద్భుతమైన రాజీ చేశారు. కాబట్టి కేఏ పాల్ యొక్క పాత్రని మనం రిజెక్ట్ చేయలేం, డినై చేయలేం, అసలు కొట్టి పారేయలేం. అంటే ఆయన చాలా కీలక పాత్ర పోషించారు అనేది ఇక్కడ సుస్పష్టంగా చెప్తుంది. షబాజ్ కేఏ పాల్ అనే టైప్లోనే ఇక్కడ నెటిజన్స్ నుంచి కూడా ఫస్ట్ టైం చాలా పాజిటివ్ టాక్ మనం వింటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కేఏ పాల్ గారు ఇంత కాంప్లికేటెడ్ ఇష్యూలో నేను రక్షిస్తానని వెళ్ళడమే పెద్ద వారియర్ టైప్లో వస్తుందండి. అందువల్ల మనం ఈ విషయాన్ని మనం చాలా పాజిటివ్గానే ఆయన దృక్పథంలో చూడాలి. ఆయన పాత్ర అయితే కొట్టిపారేయలేం, చాలా కీలక పాత్ర అయితే ఆయన పోషించారు. ఆయన వల్ల ఇప్పుడు వాయిదా పడింది, నిమిష యొక్క ఉరి వాయిదా పడింది. బ్లడ్ మనీ భాగంగా ఆయన $1 మిలియన్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు ఆయన ఛాలెంజ్ చేసేసి $1 మిలియన్. కాకపోతే కేంద్ర ప్రభుత్వం $1 మిలియన్ అలా బ్లడ్ మనీలు చెల్లించడానికి కుదరదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది, వేల మంది విక్టిమ్స్కి మళ్ళీ కేంద్రం చెల్లించవలసిన అవసరం వస్తుంది. కాకపోతే ట్రస్ట్ ద్వారా ఆవిడ పోగుపడింది కాబట్టి కేరళ అంటే చాలా బలంగా ఉంటుంది. ఎన్ఐఆర్ఐలో హైయెస్ట్ రెమిటెన్సెస్ వచ్చేది కేరళ స్టేట్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టేట్ రిగార్డింగ్ ది ఎన్ఆర్ఐస్ అనమాట. సో ఎన్ఆర్ఐల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ మనీ అనేది అక్కడ ట్రస్ట్లో కలెక్ట్ అయిపోయింది. కాకపోతే ఆ బ్లడ్ మనీ చెల్లించడానికి వాళ్ళ మెహదీ ఫ్యామిలీ, అంటే చనిపోయిన ఈవిడికి సంబంధం ఉన్న బిజినెస్ పార్ట్నర్ మెహదీ ఫ్యామిలీ ఒప్పుకోవడంలే.
కానీ ఆయన ఒప్పించాలంటే అక్కడ సున్నీ లీడర్లు దిగుతున్నారు రంగంలో. కేరళ నుంచి ఒక సున్నీ లీడర్ కూడా, ప్రముఖమైన సున్నీ లీడర్, ప్రపంచంలోనే ఒక లీడర్ దిగాడు. కాబట్టి ఇంకా బ్లడ్ మనీ చెల్లించుకుని నిమిషాకి విముక్తి రావచ్చని మనం కోరుకుందాం. దేశమంతా కాషాయమయం చేయాలి అని